బొమ్మల కథలు. కనకమ్మకు కోపం తన్నుకొస్తోంది. మధ్యాహ్నమవుతున్నా తన కొడుకు రంగా నిద్రపోతూనే ఉండడం చూసి ఒళ్ళు మండిపోతోంది కనకమ్మకు. కోడలు రాణి వంట పనులు చేయడంలో మునిగిపోయింది. ఇంతలో, ఏంటమ్మా రాణి, నీ మొగుడలా పందిలా తిని నిద్రపోతుంటే పల్లెత్తు మాట కూడా అనవా నువ్వు? నీకేం అనిపించడం లేదా? వాణ్ణి మొగుడే కదా, నిద్ర లేపాలని, లేపి తిట్టాలని నీకేమాత్రం అనిపించడం లేదా? నన్నేం చేయమంటారత్తయ్య, నేను చిన్నప్పటినుంచి ఇంట్లో పుట్టి పెరగలేదు, మధ్యలో వచ్చిందాన్ని. ఒకవేళ నేనేమన్నా మాట్లాడితే మీరు అడ్డుపడొచ్చు. నాకు కట్టుకున్నవాడే అయినా మీకు మాత్రం కన్నవాడు కాదా? మీ కొడుకుపై పల్లెత్తు మాటంటే మీరు తట్టుకోలేరు. నేను ఇంట్లో ఒక సాధారణ వస్తువును మాత్రమే. అరే, ఏంటమ్మా అన్నేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? రేపో మాపో నేను చేస్తే ఈ ఇంటిని అందర్నీ ఎవరు చూసుకుంటారు? నువ్వే కదా. అలాంటి నువ్వే ఇలా మాట్లాడితే ఎలాగమ్మా? నిన్నేనాడైనా నేనిబ్బంది పెట్టానా? నా మాటలేవైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? చెప్పమ్మా. అది కాదత్తయ్యా, ఆయనకి చాలా రోజుల్నుంచి తాగుడు అలవాటుందని నాకీ మధ్యనే తెలిసింది. మీరు ఆయన్ని కన్నవారు కదా, మీకు చాలా రోజులకు ముందే తెలుసుంటుంది కదా. అయినా ఆ విషయం నాతో చెప్పలేదు. ఎందుకని? చూడమ్మా, 1000 అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయాలని పెద్దలు చెప్పారు కదా. వాడి జీవితంలోకి ఒక మంచి అమ్మాయి వస్తే ఇక వాడి పంట పండుతుందని అనుకున్నాను. వాడిలో మార్పొస్తుందనుకున్నాను. పెళ్ళైన తర్వాత మెల్లగా నీక్కూడా ఆ విషయం తెలిసి వాడితో ఆ తాగుణ్ణి మానిపిస్తావనుకున్నాను. మీరంతా అన్నీ అనుకుంటారత్తయ్య, కానీ అనుభవించేది నేను మాత్రమే కదా. నొప్పి తగిలితే తప్ప బాధ తెలీదు. రాణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాణి మాటలకు కనకమ్మ కూడా బాధపడుతుంది. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉంటారు. ఇంతలో నిద్రమత్తు నుంచి తేరుకున్న రంగా, ఈమె రాణి, 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 ఎక్కడ చచ్చావే? చెట్టంత మొగుడు ఇంట్లో ఉన్నాడని భయం కూడా లేదా నీకు? అబ్బబ్బా, తల పగిలిపోతోంది. కాసిన్ని టీ నీళ్లు పట్టుకురావే. తల్లొప్పిరా దేవుడా, భరించలేకపోతున్నాను. ఒరే దరిద్రుడా, కాస్తైనా మారవా నువ్వు? ఎప్పటికైనా మారుతావని అనుకున్నాన్రా, కాని నీ ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా భయమేస్తోంది. అమ్మా, ఓ నన్ను కన్న నా తల్లి, మర్యాదగా చెప్తున్నాను, మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మొగుడు పెళ్ళాల మధ్యలోకి నువ్వు రాకు. నా భార్యతో నేను మాట్లాడుకుంటాను. ఏమే రాణి, వెళ్ళి నాకు టీ పట్టుకురా. వెళ్ళా. బాగా వేడిగా ఉండాలి. తాగిన వెంటనే తలనొప్పి పారిపోవాలి. అలా ఉండాలి. నేను తీసుకురాను. ఈ రోజు నుంచి మీకు సేవలు నేను చేయను. మీరు మా గురించి పట్టించుకున్నప్పుడు మేం కూడా మీ గురించి పట్టించుకోం. తింటారో చేస్తారో మాకు అనవసరం. మీ చావు మీరు చావండి. రంగాకేం అర్థం కాదు. తన కళ్ళు నులుముకొని మళ్లీ తన భార్య వంక చూస్తాడు. కోపంగా ఉన్న తన భార్య తల్లిని చూసి తేరుకుంటాడు. ఇప్పుడు ఏమైందమ్మా? ఇద్దరూ అలా ఉన్నారు. అలా ఎడమొహం పెడమొహం పెట్టుకుని ఉన్నారేంటి? ఏమైందో చెప్పండి. ఎవరైనా ఏమన్నా అన్నారా మిమ్మల్ని? ఒరే ఒరే దరిద్రుడా, నా కడుపున చెడబుట్టావు కదరా. ఇకపై నువ్వు తాగేసింటికొస్తే మేం నీకు భోజనం కూడా పెట్టాం. అయ్యయ్యో, ఈ మాటలన్నీ ఎక్కడ నేర్చావమ్మా? నా పెళ్ళంగాని నేర్పించిందా ఏంటి? నువ్వు 10 నెలలు నీ కడుపులో మోసి నన్ను కన్నావమ్మా. ఆ విషయం నీకు గుర్తుందా? ఇలా అందరి మాటలు విని నన్ను తిడతావా? చెప్పు. ఆ మాటలన్నీ నీకు ఇదే కదా నేర్పించింది? అంటూ రంగా రాణిని కొట్టాలని చూస్తాడు. ఇంతలో కనకమ్మ కల్పించుకొని రంగాని ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది. దాంతో కోపంగా రంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంగా వెళ్ళిన తర్వాత రాణి తన అత్త కనకమ్మను హత్తుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. అత్త, బాధపడకమ్మా, బాధపడకు. వాడు చాలా మంచివాడమ్మా, కాని ఇలా ఎలా మారిపోయాడో నాకు అర్థం కావడం లేదు. ఇదంతా ఆ మాయదారి మద్యం వల్లనే అవుతోంది. వాడెప్పుడు తప్ప తాగడం ఆపుతాడో అప్పుడే బాగుపడతాడు. అలా కనకమ్మ తన కోడలు రాణిని ఓదారుస్తుంది. ఇక ఇంటి నుంచి బయటికొచ్చేసిన రంగా
సరాసరి సారా కొట్టుకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అలా కోపంగా వెళ్తున్న రంగాను ఒక ఆవు వచ్చి తన కొమ్ములతో కింద పడేస్తుంది. దాంతో రంగా నడుము విరిగిపోతుంది. ఓయమ్మో, ఓర్ నాయనో, నా నడుము విరగ్గొట్టేసింది. నేను నడవలేకపోతున్నాను. కాపాడండి, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. ఈ ఆవు నన్ను చంపేసేలా ఉంది. రంగా కేకలు వినపడ్డంతో ఇంటి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటున్న రాణి కనకమ్మలు పరుగు పరుగున రంగా వద్దకు చేరుకుంటారు. రంగాకు కాస్త దూరంలో ఆవు కూడా ఉంటుంది. అమ్మా, ఆ ఆవు నా నడుము విరగ్గొట్టేసిందమ్మా. ఇదిగో రాణి, నన్ను బాగా తిట్టుకున్నావు కదా, చూడు ఇప్పుడు ఎలా జరిగిందో. నా నడుము విరిగిపోయిందే. మీరే నన్ను ఇంటికి తీసుకెళ్ళాలి. అటొకరు ఇటొకరు నిల్చుని నన్ను పట్టుకెళ్ళండి. చిచి, నడుం విరిగినా నీకు బుద్ధి రాలేదు కదా. ఆ పొడిచేదేదో నడుంపై కాకుండా మూతిపై పొడుచున్నా బావుండేది. అమ్మా, ఎంత పగ పెట్టుకున్నావే. నేనేం పాపం చేశానే? ఏమండి, కాస్త మౌనంగా ఉండండి. ఎక్కువగా కాళ్ళు కదిలించకండి. కాస్త మెల్లగా వెళ్దాం. నొప్పి ఎక్కువగా ఉందా? కాస్త ఓర్చుకోండి. అదిగో మన ఇల్లొచ్చేసింది. అబ్బబ్బా, చూసావా అమ్మా, నువ్వు నన్ను ఒకవైపు తిడుతున్నావు, ఇంకోవైపు నా పెళ్ళాం చూడు. పాప నాకు దెబ్బలు తగిలాయని ఎంత బాధపడుతోందో. వచ్చే జన్మంటూ ఉంటే నా భార్య నాకు భర్తగా రావాలని, నేను భార్యగా మారి సేవలు చేసుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆ ఈ మాటలకేం తక్కువ లేదు. ముందింటికి పద, పని చెప్తాను. అలా రంగానింటికి తీసుకొస్తారు రాణి కనకమ్మ. వారితో పాటు రంగాను పొడిచిన ఆవు కూడా ఇంటికి చేరుకుంటుంది. ఇంటికొచ్చిన ఆ ఆవును చూసి రంగా కోపంతో ఊగిపోతాడు. ఎంత ధైర్యం ఉంటే ఇది మళ్ళీ ఇక్కడికొస్తుంది? ఈ రోజు దీన్ని అంతా చూస్తాను. నా నడుమునే విరిచేసి మళ్ళీ ఏదో అమాయకంగా వచ్చింది. దీన్నెంత కొట్టినా తప్పలేదు. సరేరా, వదిలేరా. ఏమండి, మీరు కదలకండి. మీరు నొప్పితో బాధపడుతుంటే నాకేడుపొస్తోంది. ఇంత మంచి భార్యను ఇన్నాళ్ళు ఏడిపిస్తూనే బతికావు కదరా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ భార్యను చూసి కాస్త జాలిపడు. అలా కనకమ్మ రంగాను తిడుతుంది. మరోవైపు రాణి తన భర్తకు నడునొప్పి నయమవ్వాలని వేడి నీళ్ల కాపడం పెడుతుంది. అలా 2-3 రోజులు గడుస్తాయి. ఆవు మాత్రం ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్లకుండా అక్కడే ఉంటుంది. అమ్మా, ఇదేమన్నా పూర్వజన్మలో నా భార్య ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళనంటోంది. దీనికి నాకు ఏదైనా సంబంధం ఉందని అనుకుంటున్నావా? అవునరా, పూర్వజన్మలో అది నీ ప్రేయసి కదా, అందుకే ఇలా చేస్తోంది. 3 రోజులైనా నీకు నడునొప్పి తగ్గలేదా? లేకుంటే తగ్గినా నువ్వు తగ్గనట్టు నాటకం ఆడుతున్నావా? అంటే ఏంటే, నేనేమీ పని లేకుండా ఇలా మీ మీద ఆధారపడి బతకాలని చూస్తున్నానా? అయినా నువ్వే నాకు సేవలు చేయడం లేదు కదా. నా భార్య నాకన్నీ చేస్తోంది. అయినా నేను రోజు ఎక్కడ ఖాళీగా ఉంటున్నాను చెప్పు? ఈ ఆవును చూసుకుంటున్నాను కదా. ఓహో, నువ్వు ఆ దారిలో వచ్చావా? ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నావు? ఇకపై ఈ ఆవు నాదే. నేనే దీనికి ఓనర్ని. రేపట్నుంచి దీన్ని నేను బయటికి తీసుకెళ్తాను. గడ్డి తినిపిస్తాను. చూస్తూ ఉండు దీన్నెలా చేస్తాను. అలా రంగా ఆ ఆవును చూసుకోవడం మొదలు పెడతాడు. ప్రతిరోజూ దాన్ని గడ్డి తినడానికి పొలాల వైపు తీసుకెళ్తాడు. ఆ ఆవుకి స్నానం చేయించి శుభ్రంగా ఉంచుతాడు. అందంగా ఆవుని అలంకరించి దాన్ని తన సొంత బిడ్డలా చూసుకుంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు ఆ ఆవు ఒక దూడని కంటుంది. ఇక రంగా ఆనందానికి అవధుల్లేవు. నా ఆవుకి దూడ పుట్టింది. ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది. ఇకపై నేను రోజు పాలు పితికి అమ్ముతాను. చాలేరా, అంత సంబరపడకు. అయినా నీకు బాగుపడే లక్షణాలు ఒక్కటీ లేదు. ఒక పని చేస్తానంటావు, ఇంకో పని చేస్తావు. నువ్వు అంతే, మీ నాన్న కూడా అంతే. ఆ రోజుల్లో మీ నాన్న వల్ల నేనెన్ని కష్టాలు పడ్డానో తెలుసా? ఇప్పుడు నీ భార్య పడే కష్టాలే ఆనాడు నేను పడ్డాను. నువ్వు పుట్టిన తర్వాతైనా పరిస్థితులు మారుతాయని అనుకున్నాను, కానీ లాభం లేదు. చూడండి, మీపై నాకు చాలా నమ్మకం ఉంది. మీరు సాధిస్తారండి. ఈ రోజు నుంచి మనకి కొత్త జీవితం మొదలవుతుంది. మీరు అనుకున్నది చేయండి. రాణి మాటలకు రంగా కంటతడి పెట్టుకుంటాడు. రాణి ఓదారుస్తుంది.
రాణి, ఇప్పటి వరకు నేనెప్పుడూ ఏడవలేదు. మొదటిసారి ఏడుస్తున్నానే. నన్ను మా అమ్మ కూడా నమ్మలేదే, ఈ ఊరు నమ్మలేదు. కానీ కట్టుకున్న దానివి నువ్వు మాత్రమే నన్ను నమ్మావు. నీ రుణం తీర్చుకోలేను. ఏవండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు మీరు పని మొదలు పెట్టండి. అలా రాణి మాటలకు ఎంతో ఆనందిస్తూ రంగా ఆవు పాలు పితకడం మొదలు పెడతాడు. ఇక ఆ రోజు నుంచి రోజు పాలనమ్ముతూ డబ్బులు సంపాదిస్తాడు రంగా. ఆ డబ్బుల్ని తన భార్య కోసం, ఇంటి కోసం ఖర్చు చేస్తూ ఉంటాడు. కనకమ్మకు కావలసిన వస్తువుల్ని కొని తెస్తూ ఉంటాడు. అలా తాగుణ్ణి కూడా మానేస్తాడు. దీంతో ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒకరోజు రాణి వాంతులు చేసుకుంటుంది. అమ్మా, రాణి వాంతులు చేసుకుంటోంది చూడు. దానికేమన్నా అయిందా? ఆస్పత్రికి తీసుకెళ్ళమంటావా? చెప్పమ్మా, అలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నావేంటి? ఒరేయ్ రంగా, ఏంటమ్మా నువ్వు? దానికలా వాంతులవుతూ ఉంటే నువ్వు నవ్వుతావేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? రే నువ్వు తండ్రివి కాబోతున్నావురా. కనకమ్మలా చెప్పగానే రంగాకు చాలా సంతోషం వేస్తుంది. రాణి, నాకు చాలా సంతోషంగా ఉంది రాణి. ఎందుకు పనికిరాని నా జీవితాన్ని చాలా కొత్తగా మార్చావు. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. నేనేం చేశానండి? ఇదంతా ఆ ఆవు మన ఇంటికి తెచ్చిన అదృష్టమండి. ఆ ఆవే గనక లేకుంటే ఈరోజు మీరు ఆ సారా దుకాణం దగ్గర ఉండేవారు. నేను ఇంట్లో బాధపడుతూ ఉండేదాన్ని. అవును రాణి, ఇదంతా ఆ ఆవు వల్లే. దేవుళ్ళ మన ఇంటికొచ్చి మనకు అదృష్టం తీసుకొచ్చింది. చూడండి, ఏ ఇంట్లో అయినా భార్య మాట విన్న భర్త ఎప్పటికీ చెడిపోడు. ప్రతి ఇంట్లో భార్యకు గౌరవం ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు బాగుపడుతుంది. రంగా, నువ్వు నీ భార్య బాధని గుర్తించావు. నీ భార్య చెప్పినట్టు నడుచుకున్నావు. అందుకే ఈరోజిలా ఆనందపడుతున్నావు. లేకపోతే సారా దుకాణంలో అందర్నీ డబ్బులు అడుక్కుంటూ ఉండేవాడివి. నిజమేనమ్మా. ఇకపై నా భార్య, ఈ ఆవు నాకు 2 కళ్ళు. ఇక హాయిగా బతకొచ్చు. ఇప్పటి వరకు అయితే పర్వాలేదు. ఇకపైనే అసలు కథ ఉండేది. నీకు పిల్లలు పుట్టబుతున్నారు కదా, వాళ్ళు చేసే అల్లరికి నీ తల పగిలిపోవాల్సిందే. కనకమ్మలా అనగానే రాణి రంగాలు పగలబడి నవ్వుకుంటారు. ఇక ఆవు పాలమ్ముకుంటూ జీవిస్తున్న ఆ కుటుంబం ఏ చీకు చింత లేకుండా సంతోషంగా ఉంటుంది. సీతారామపురం అనే గ్రామంలో సీతయ్య అనే ఒక పెద్దాయన ఉండేవాడు. అతనికి సమయం గురించి బాగా తెలుసు. ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేయకుండా కష్టపడుతూ ఉండేవాడు. కాని అతని కొడుకు రాము మాత్రం సోమరిపోతూ సీతయ్య మాట అస్సలు వినేవాడు కాదు. అలా ఒకరోజు సీతయ్య, నాన్న రాము, బడికి సెలవులిచ్చారు కదా, ఏం చేద్దామనుకుంటున్నావు? ఏముందన్నా, ఇంచక్క పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఆడుకోవడమే. అదేంట్రా రాము, వచ్చే ఏడాది నువ్వు 10వ తరగతికి వెళ్తావు కదా, ఈ సెలవులు వృధా చేయకుండా చదువుకోవచ్చు కదా. నువ్వెప్పుడూ ఇలానే అంటావు నాన్న. అయినా నాకేంటి, నేను బాగానే చదువుతానులే. అది కాదురా నాన్న, నువ్వు ఇప్పటినుంచే సమయాన్ని వినియోగించుకుంటే అప్పటికి నీకు తేలికవుతుంది కదా అని. అబ్బా నాన్న, ఇంకా దానికి చాలా సమయం ఉంది, అప్పుడు చూసుకుందాన్లే. ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో, ఇంకా చిన్నపిల్లాడివి కాదు కదరా. అబ్బా, అప్పుడు చూసుకుందాన్లే నాన్న అని రాము అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. స్కూల్ మొదలవుతుంది. అయినా రాములో ఎలాంటి మార్పు రాదు. నాన్న రాము, అప్పుడంటే సెలవులు సెలవులు అని కాలం వృధా చేశావు. ఇప్పుడు స్కూల్ మొదలైంది కదా, ఇప్పుడైనా చదువుకోవచ్చు కదా. బా, రోజంతా స్కూల్లో చదువుతున్నానులే నాన్న. స్కూల్లో చదవడం కాదురా, 10వ తరగతి పరీక్షలు ఎంత విలువైనవో తెలుసా? దానికి చాలా కష్టపడి ఇప్పటినుంచే చదువుతూ ఉంటే పరీక్షల సమయంలో నీకు తేలికవుతుందిరా. నాకు తెలుసులే నాన్న, పరీక్షలకి ఇంకా చాలా సమయం ఉంది, అప్పుడు చూసుకుందాన్లే. నువ్వు ఇలా తర్వాత చూసుకుందాం అంటే కాలం నీకోసం ఆగదు రాము. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. అలానే సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు తెలుసులే నాన్న, నేనేమి చిన్నపిల్లోణ్ణి కాదు. అదేరా నేను కూడా చెప్తున్నది.
ఇంకా చిన్నపిల్లాడివి కాదు నువ్వు. కానీ నాకున్నంత అనుభవం నీకు లేదు కదా, అందుకే నేను చెప్పేది వినరా. అబ్బా నాన్న, ఇంకా పరీక్షల సమయం రాలేదు కదా, అప్పుడు వింటాన్లే అని రాము అక్కడ్నించి వెళ్ళిపోతాడు. రాము ఎంతకీ మారడం లేదని సీతయ్య బాధపడతాడు. ఇంతలో పరీక్షల సమయం రానే వస్తుంది. రాము మాత్రం ఇంకా అంతే నిర్లక్ష్యంగా ఉంటాడు. రాము, రేపట్నుంచి నీకు పరీక్షలు కదా, దానికోసం సిద్ధంగానే ఉన్నావా? పరీక్షలే కదా నాన్న, ఇప్పటి వరకు ఎలా రాశానో అలానే రాసేసొస్తాను. నేనెలాగైనా పాస్ అయిపోతానులే. ఏం చేస్తావు ఏమోరా, నేను చెప్పింది ఇప్పటి వరకు ఒక్కటి కూడా వినలేదు నువ్వు. నాకు తెలుసులే నాన్న, నేను పరీక్షలు బాగానే రాస్తాను. ఆ నమ్మకం నాకుంది. సరేలే, జాగ్రత్త. పరీక్షలైపోతాయి. ఒక నెల రోజుల్లో రిజల్ట్స్ కూడా వస్తాయి. కాని రాము 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవుతాడు. దానికి రాము బాధపడుతూ ఉంటాడు. ఏమైంది రాము, ఎందుకంత బాధపడుతున్నావు? నాన్న, నేను 2 సబ్జెక్ట్స్లో తప్పాను. సరేలే, తప్పావు, దానికి ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? మరేం చెయ్యను నాన్న. సమయం చాలా విలువైనదని, దాన్ని ఉన్నప్పుడే వినియోగించుకోవాలని నీకు చిన్నతనం నుంచి చెప్తూనే ఉన్నాను. కానీ ఒక్కసారి కూడా నువ్వు నా మాటలు లెక్క చేయలేదురా. అవునాన్నా, నా స్నేహితులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ నువ్వు మాత్రం నేను చెప్పినప్పుడే చదువుకొనుంటే ఇప్పుడు నీ స్నేహితుల్లా నువ్వు కూడా సంతోషంగా ఉండేవాడివి కదా. సరే సరే, మరేం పర్లేదులే. మరో 2 నెలల్లో మళ్ళీ పరీక్షలుంటాయి కదా, వాటి కోసమైనా ఈసారి శ్రద్ధగా చదువు. అలాగే నాన్న, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్తాడు రాము. అలా ఒక 2 వారాల పాటు శ్రద్ధగా చదువుకుంటాడు. కాని మళ్ళీ మొదటికొస్తాడు. మరోసారి పరీక్షలు రాసినా ప్రయోజనం ఉండదు. రాము, నీకు ముందే చెప్పాను కదా, ఈసారి కూడా పరీక్షల్లో ఫెయిల్ అయ్యావు. నాన్నా, నేను చదివాను నాన్నా. చదివితే ఎందుకు ఫెయిల్ అవుతావు రాము? ఏమో నాన్నా, నేనైతే బాగానే రాశాను, నా తప్పేమీ లేదు. అయినా పరీక్షలే కదా, వచ్చే ఏడాది చూసుకుందాంలే. అరే, వచ్చే ఏడాది చూసుకోవడమేంటి రాము? నీ స్నేహితులందరూ పై తరగతులకు వెళ్తూ ఉంటే నువ్వు మాత్రం ఇక్కడే ఉండిపోతావా? తర్వాత చూసుకుందాంలే నాన్న, ఒక్క ఏడాది కదా, ఏమవుతుంది? ఒక్క ఏడాది వెనుకబడితే తర్వాత చాలా బాధపడతావు రాము. కనీసం ఈసారైనా ఇప్పటినుంచి, ఈ క్షణం నుంచే శ్రద్ధగా కూర్చొని చదువుతూ ఉండు. సరేలే నాన్న, ఇంకా ఏడాది సమయం ఉంది. 2 సబ్జెక్టులు చదవలేనా ఏంటి? అయిపోతాయిలే. ఈసారి కనుక నువ్వు పాస్ అవ్వలేదంటే నిన్నేదైనా పనిలో పెట్టిచ్చేస్తాను. అప్పటికైనా మారుతావు. అంత అవసరం ఏం రాదులే నాన్న, నేనీసారి పాస్ అయిపోతాను అని చెప్తాడు రాము. రోజులు గడుస్తూ ఉంటాయి. రాము మాత్రం వాళ్ళ నాన్న మాటల్ని ఏమాత్రం లెక్క చేయడు. అంతే నిర్లక్ష్యంగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటాడు. మళ్ళీ పరీక్షలొస్తాయి. కాని రాము ఈసారి కూడా ఫెయిల్ అయిపోతాడు. రాము, ఈసారి కూడా నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయ్యావురా. నేను బాగానే చదివాను నాన్న. ఎన్నిసార్లు ఇదే మాట చెప్తావు రాము? సమయం బంగారమంత విలువైంది. ఒక్కసారి చేజారిపోతే మరోసారి తిరిగి రాదు అని నేను చెప్తూనే ఉన్నాను. కాని ఒక్కసారైనా నువ్వు నా మాట విన్నదే లేదు. నేను నువ్వు చెప్పినట్టే విని చదువుకున్నాను నాన్న. చదివుంటే నువ్వు ఖచ్చితంగా పాస్ అయ్యేవాడివి. నువ్వు నిర్లక్ష్యం చేశావు కాబట్టే ఇలా ఫెయిల్ అయ్యావు. నాన్న, అలా కాదు. వచ్చే ఏడాది ఖచ్చితంగా పాస్ అవుతాను. ఇంకేం మాట్లాడకురా. నిన్నేదైనా పనిలో పెడితే కాని నువ్వు దారిలోకి రావు అని సీతయ్య రాముని తనతో పాటు పొలానికి తీసుకువెళ్తాడు. అక్కడ అందర్లానే పని చేయిస్తూ ఉంటాడు. కాని రాము అక్కడ కూడా సమయాన్ని వృధా చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఆ ఊరికి ఒక గొప్ప వ్యక్తి వీరయ్య అనే అతను వస్తాడు. రాము, ఊర్లో ఈరోజు వీరయ్య గారి ప్రసంగం ఉంది, అక్కడికి వెళ్దాం పద. నాన్న, నాకవన్నీ ఇష్టం లేదు, నేను రాను. లేదు లేదు, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి సీతయ్య రాముని అక్కడికి తీసుకుని వెళ్తాడు. అక్కడ వీరయ్య సమయం గురించి ఎంతో చక్కగా వివరించి చెప్తాడు. అయినా సరే రాములో ఏమాత్రం మార్పు రాదు. దీంతో ఓ రోజు వీరయ్య రాముకి ఆగిపోయిన గడియారం ఇస్తాడు. రాము, ఈ గడియారం చూస్తే నీకేమనిపిస్తోందిరా?
అని అడిగాడు సీతయ్య. ఏముందన్న ఇందులో? ఇది ఆగిపోయింది కదా. గడియారం ఆగిపోయినా సరే రోజుకి 2 సార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది కదా. అవును నాన్నా. ఆగిపోయినా సరే రోజుకి 2 సార్లు సరైన సమయాన్ని చూపిస్తూ ఉంటే ప్రాణం ఉన్న నువ్వు ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటే ఎంత గొప్పవాడివి అవుతావు. ఒక్కసారి ఆలోచించు. రాము, నా మాట విన్రా. ఆగిపోయిన గడియారాన్ని తీసుకొచ్చి ఇవన్నీ చెప్తారేంటి నాన్న? అయినా ఎప్పుడు చూసినా సమయం వృధా చేయొద్దు అంటారేంటి? ఏముంది దానిలో? అవును రాము, ఒక నిమిషాన్ని నష్టం చేసేవాడు ఒక జీవితాన్ని నష్టం చేసుకున్నట్టే. అదేలా నాన్న? నీకు సమయం విలువ తెలియాలంటే ఒక విషయం చెప్తాను విను. సరే నాన్న, చెప్పండి. ఒక సెకను విలువ తెలియాలంటే అప్పుడే ఏదైనా ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తిని అడిగితే తెలుస్తుంది. అదే ఒక నిమిషం విలువ తెలియాలంటే రైల్వే స్టేషన్కి ఆలస్యంగా వచ్చిన ప్రయాణికుణ్ణి అడిగితే చెప్తాడు. ఒక గంట విలువ తెలియాలంటే పెద్ద పెద్ద పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అలాగే ఒక రోజు విలువ తెలియాలంటే రోజు కూలి పనిచేసి ఆ డబ్బు కూడబెట్టుకునే వాణ్ణి అడిగితే తెలుస్తుంది. ఒక నెల విలువ తెలియాలంటే గర్భిణీ స్త్రీలను అడిగితే తెలుస్తుంది. అలాగే ఒక సంవత్సరం విలువ తెలియాలంటే పరీక్షలో ఫెయిల్ అయిన వాణ్ణి అడిగితే తెలుస్తుంది. సరేలే నాన్న, ఆలోచిద్దాం అని ఆ రాత్రంతా రాము ఆలోచనలో పడతాడు. సీతయ్య చెప్పిన ప్రతి మాటని గుర్తుపెట్టుకుంటాడు. అలా కొద్ది రోజులు తనకెదురైన అందరు వ్యక్తుల్ని సమయం గురించి అడుగుతూ ఉంటాడు. మరో ఏడాది పరీక్షల దగ్గర పడతాయి. రాము, ఈసారైనా సమయాన్ని వృధా చేయకుండా పరీక్షలకు సిద్ధమవుతావా? అవుతాను నాన్న. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తూ ఉంటే నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇకపై నేను సమయాన్ని అస్సలు వృధా చేయను. సరేరా, మంచిది. బాగా చదువుకో. నువ్వు చెప్పినప్పుడే నేను వినుంటే నేను కూడా మా స్నేహితుల్లా పై తరగతులు చదివేవాణ్ణి. నిజంగా ఒక సంవత్సరం విలువ నాలా పరీక్షలు తప్పిన వాడికే అర్థమవుతుందన్నా. ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా, అదే చాలు. ఇకనైనా నువ్వు సరైన దారిలో నడిస్తే నాకంతే చాలురా. అలాగే నాన్న, ఇకపై నేను సమయాన్ని బాగా వినియోగించుకుంటాను. రాములో వచ్చిన మార్పును సీతయ్య గమనిస్తాడు. సరే సరే, ఇకపై నువ్వు పనికి రావాల్సిన అవసరం లేదు. శ్రద్ధగా చదువుకో. అదేంటన్నా, నేను పనికొస్తాను, అలానే చదువుకుంటాను కూడా. వద్దు రాము, నువ్వు శ్రద్ధగా చదువుకో చాలు. పర్వాలేదు నాన్నా, నేనిలా కష్టపడ్డం అలవాటు చేసుకుంటాను. పనికి వస్తూనే చదువుకుంటాను. చాలా సంతోషం రాము. నీకెలా కావాలంటే అలా చెయ్యి. సరే నాన్నా. అప్పట్నుంచి రాము చాలా కష్టపడుతూ ఉంటాడు. చివరికి పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాడు. అప్పట్నుంచి రాము సమయం విలువ అర్థం చేసుకుని సీతయ్య చెప్పినట్టు వింటూ ఉంటాడు. అలా 10వ తరగతి మొదటిసారి రాసినప్పుడు ఫెయిల్ అయిన రాము పెద్దవాడై సొంతంగా ఒక కంపెనీ పెట్టి ఎంతో మందికి ఉద్యోగాలిస్తాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, సమయం విలువను అర్థం చేసుకున్నవాడే జీవితంలో గెలుస్తాడు. ఒక నిమిషం విలువను తెలిసినవాడు ఒక్క నిమిషాన్ని కూడా వృథా చేయడు.